ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ లైవ్లోకి అందుబాటులోకి వస్తారు. ఎస్ రఫీ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ రఫీ గారు, చెప్పండి. అంటే ఏఐ డీప్ టెక్నాలజీ వాడి ఇవన్నీ క్రియేట్ చేశారు అని చెప్పేసి మనం వింటున్నాం, దాని గురించి మీరు ఏమంటారు? నమస్తే అండి, మీకు అలాగే వైకే టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. ఇప్పుడు ఈ లడ్డు నకిలీ నెయ్యితో 20 కోట్లకు పైగా లడ్డూలు చేసి భక్తులకు తినిపించారు అనేటువంటి వాస్తవం ఎప్పుడైతే బయటకు వచ్చిందో, హిందూ సమాజం ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అతను అనేక ప్రయత్నాలు చేశాడు. దాని నుండి తప్పించుకోవడానికి పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, చేప నూనె అని లేవని చెప్పారని, చంద్రబాబు నాయుడు గారి క్షమార్పణ చెప్పాలని అతను డిమాండ్ చేస్తూ శాసన మండలిలో బయట నడిపాడు ఆ కథ. కానీ నకిలీ నెయ్యితో లడ్డూలు చేసిన విషయం సిట్ తన ఛార్జ్షీట్లో పేర్కోవడంతో అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు, ఎన్డీడీపీ క్యాబ్ నివేదిక ఏదైతే ఉందో దాని ప్రకారమే నేను చెప్పానని చెప్పేసి ఆయన మళ్ళీ ఇంకోసారి కూడా చెప్పాడు. సొసైటీలో దాదాపు 75% హిందూ ఓటర్లు ఉన్నారు. వాళ్ళెవరు నాకు ఓట్లు వేయరనేటువంటి నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి వచ్చి వాళ్ళని ఎలా మభ్యపెట్టాలా, ఏ రకంగా దీన్ని అధిగమించాలని చెప్పి నానా పాటలు పడుతూ ఉన్నాడు. అందులో భాగంగా హెరిటేజ్ సంస్థనే బయటికి తీసుకొచ్చాడు. హిందూపూర్ డైరీకి హెరిటేజ్ నెయ్యి సరఫరా చేసిందని, అది కల్తీ నెయ్యి అని చెప్పి కొన్నాళ్ళు నడిపాడు. వాళ్ళు 100 కోట్లకి పరువు నష్టం దావా వేసేటప్పటికి మళ్ళీ జారుకొని హిందూపూర్ మీద మాట్లాడారు. బొత్స సత్యనారాయణ గారు దాన్ని పదే జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో మాట్లాడుతూ అది హెరిటేజ్ నెయ్యి ఇదిగో అని చెప్పి చూపిస్తే అది చీజ్ అయింది. అది నెయ్యి ప్యాకెట్ కాదది, చీజ్ ప్యాకెట్ చూపించి నెయ్యి ప్యాకెట్ అని చెప్పి చేసి బోల్తా పడ్డాడు. శాసన మండలిలో గొడవ చేశాడు. బొత్స సత్యనారాయణ గారు తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఆయన అనారోగ్యం పాలైపోయి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఇక ఈ పరిస్థితుల్లో ఇంకా ఏదో ఒకటి చేసి ప్రజల ఆలోచనని డైవర్ట్ చేయాలనే దాని మీద ఈ బిఆర్ నాయుడు గారు తిరుమల తిరుపతి చైర్మన్, అలాగే టీవీ5 చైర్మన్, ఆయన మీద ఈ రకమైనటువంటి డీప్ ఫేక్ వీడియో ఒకటి రిలీజ్ చేస్తే ఆయన చిక్కుల్లో పడతాడు, రాజీనామా చేస్తాడు, మనం పై చేయి సాధించవచ్చు అని చెప్పి 2 రోజుల క్రితం నుంచి 3 రోజుల క్రితం నుంచి దాన్ని నడిపించాడు కరుణాకర్ రెడ్డి చేత. నిన్న కరుణాకర్ రెడ్డి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తాడేపల్లి ఇందులేఖ అనేటువంటి అమ్మాయి తెలుగుదేశం పార్టీకి 2019లో కంప్లైంట్ ఇచ్చిందని, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కంప్లైంట్ ఇచ్చిందని ఒక ఫేక్ లేఖ ఒకటి సర్క్యులేట్ చేశారు. వాళ్ళే తయారు చేశారు హ్యాండ్ రైటింగ్తో రాసి. ఆ తాడేపల్లి ఇందులేఖ అనేటువంటి ఆమెకి సంబంధం లేకుండా వీళ్ళే రాసి వీళ్ళే తెలుగుదేశం స్టాంపు తయారు చేసి అది ఒకటి నిన్న పబ్లిక్ డొమైన్లో ప్రెస్ మీట్లో పెట్టాడు. ఇప్పుడు ఆ తాడేపల్లి ఇందులేఖ అనేటువంటి మహిళ నిన్న రాయదుర్గం పోలీస్ స్టేషన్లో నా పేరుతో ఈ రకమైనటువంటి లేఖలు సృష్టించి నన్ను అవమాన పాలు చేస్తున్నారు, నాకు బిఆర్ నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు, ఆ డీప్ ఫేక్ వీడియోలు కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి కొంతమంది ఫోన్లు చేసి నన్ను ఇబ్బంది పెట్టారు అని చెప్పి ఆమె తీవ్రమైనటువంటి. సార్, అంటే ఇక్కడ మనం ప్రధానంగా చూసినట్లయితే అసలు బిఆర్ నాయుడిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అసలు, అంటే ప్రధాన కారణం ఏంటంటారు? అంటే ఇప్పుడు ఎందుకు ఇది చెప్పలేమండి. ఆమె ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో
ఫిర్యాదు చేసిందో దాంతో మళ్ళీ వాళ్ళు డిఫెన్స్లో పడ్డారు. మీరు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తా. ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే తిరుపతి లడ్డు ఎక్కడ? తిరుమల తిరుపతి. అక్కడ ఉండేటువంటి చైర్మన్ మీద చేస్తే కదా ప్రజల అటెన్షన్ మారుతుంది. ఎక్కడో సింహాచలం చైర్మన్ మీదో లేకపోతే ఇంకొక చైర్మన్ మీదో చేస్తే రాదు కదా. ఆ తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి పాలక మండలి చైర్మన్ మీద గురి పెడితే ప్రజల డైవర్షన్ అంతా కూడా తిరుమల మీదకి ఉంటుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తిని మీరు చైర్మన్గా పెడతారా అని ఒక చర్చ జరిగితే ఆ లడ్డు వ్యవహారం వెనక్కి వెళ్ళిపోద్దని చెప్పి ఒక కుటిల ప్రయత్నం చేశారు, ఒక కుట్ర పన్నారు. అది నిన్న తేటతెల్లం అయిపోయింది. ఇంకో రేణుగా అనేటువంటి ఆ మేడం కూడా తెనాలిలో జట్టి మేడం ఏదో ఉంది ఆమె పేరు, ఆమెను కూడా కొంతమంది వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు బిఆర్ నాయుడు గారితో సంబంధాలు ఉన్నాయని, ఆమె 5 కోట్లు డిమాండ్ చేసిందని అవి కొన్ని ఫేక్ వీడియోలు పెట్టారు. ఇప్పుడు ఆమె కూడా వచ్చి కేసు పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఒక అబద్ధాన్ని సృష్టించి ప్రజల్ని మభ్య పెడదామంటే అది సాధ్యమైన విషయం కాదని చెప్పి ఈ సంఘటన రుజువు చేసింది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని చంపి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి ప్రచారం చేశారు. ఎన్ని రోజులు చేయగలిగారు? కొన్ని రోజులు చేయగలిగారు. తర్వాత అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి కానీ సునీల్ యాదవ్ కానీ వాళ్ళు మొత్తం చెప్పారు ఎక్కడెక్కడ మీటింగ్లు జరిగింది, ఎవరు డబ్బులు ఇచ్చారు, ఎవరు చంపారు. ఆ శంకరయ్య, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ ఏ రకంగా ఆ రక్తం చెరిపేశారు. సునీతారెడ్డి గారు వాళ్ళ మదరు వాళ్ళిద్దరు రాకుండానే ఆమెని ఆ వివేకానంద రెడ్డిని ఖననం చేయాలని చెప్పి ఏ రకంగా ప్రయత్నాలు చేశారు అన్నీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు కోర్టులో జరుగుతూ ఉంది. ఒక అబద్ధాన్ని నిజమని చెప్పేటువంటి ప్రయత్నంలో వాళ్ళకు ఒక టీవీ ఉంది, వాళ్ళకు ఒక ఛానల్ ఉంది, వంతపాడే టీవీలు కొన్ని ఉన్నాయి, 1-2. దీంతో ప్రజల్ని మాయ చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. అది సాధ్యమైన విషయం కాదు. నాకు బిఆర్ నాయుడు గారు 10 సంవత్సరాల నుంచి తెలుసు. నేను చాలాసార్లు ఆయనతో కలిశాను, మాట్లాడాను. ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి ఆయన తిరుమల తిరుపతి చైర్మన్ కావాలని ఎందుకు కోరుకున్నాడంటే ఆయనకి మొదటి నుంచి ఆ కుటుంబం వెంకటేశ్వర స్వామి భక్తురాళ్ళు. ఈ తిరుమల కొండ మీద కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి చేసినటువంటి మోసాలతో తిరుమల పవిత్ర క్షేత్రం అది ఏ రకంగా అపచారాలకు గురైంది, ఏ రకంగా అది భక్తులకి సేవ చేయకుండా అస్తవ్యస్తంగా మారింది, దాన్ని చక్కదిద్దేటువంటి ఉద్దేశం ఆయనకు ఉండి ఆ రకంగా దేవుడికి సేవ చేసుకోవాలని చెప్పేసి ఆయన భావించి ఆ పదవి అడిగాడు. చంద్రబాబు నాయుడు గారు ఆ నిబద్ధతను చూసి ఆ పదవి ఇచ్చారు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డికి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, మరి 2019లో ఆ లెటర్ వస్తే నువ్వు ఇవాళ ఎందుకు బయట పెట్టావు? మరి చంద్రబాబు నాయుడు గారు ఆ లెటర్ చదివితే మరి ఎంక్వైరీ చేయరా? బిఆర్ నాయుడు గారిని పిలిచి అడగరా? ఎన్ని కట్టుకథలు, డ్రామాలు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని డ్రామాలు వేసినా, నేను హిందువు అని చెప్పేసి నువ్వు ఎన్ని వేషాలు వేసినా, నువ్వు ఎన్ని యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా హిందూ సమాజం నిన్న ఒక విలన్ కింద చిత్రీకరిస్తుంది. ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని చెప్పులు విడిచి తినేటువంటి హిందూ భక్తుల్ని నువ్వు మోసం చేశావు, వాళ్ళని వంచనకు గురి చేశావు. 5 సంవత్సరాల పాటు చుక్క నెయ్యి లేకుండా నువ్వు లడ్డూను తయారు చేసి నువ్వు, నీ కంపెనీ, నీ అనుకో, నీ బ్యాచ్ మీరందరూ కూడా ఏ రకంగా హిందూ భక్తుల్ని మోసం చేశారో, వెంకటేశ్వర స్వామికి అపచారం చేశారో అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇవాళ ఏకసభ్య కమిషను దినేష్ కుమార్ గారు తిరుమల వెళ్ళారు. ఆయన రాకముందే ఎన్ని సృష్టించి గందరగోళం సృష్టించి నాయుడు గారు రాజీనామా చేసేస్తే ఇదిగో బిఆర్ నాయుడు రాజీనామా చేసేసాడు, ఆయనకి ఒక మహిళతో సంబంధం ఉంది, ఇలాంటి వ్యక్తిని పెట్టాము,
అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పశ్చాత్తాపడి ఈ ఎంక్వైరీని ఆపుతాడేమో అని చెప్పి వాళ్ళు కళ్ళగా అన్నారు. ఇవాళ దినేష్ కుమార్ గారు మొత్తం ఎక్కడికక్కడ అన్ని ఫైల్స్ చేసి ఆ సిట్ కూడా పూర్తి దర్యాప్తు చేయాల. అందులో నకిలీ నెయ్యి ఎంత వాడారు, ఏ రకంగా వాడారు, బోలేబాబా డైరీకి ఏ రకంగా నిబంధనలు మార్చి దానికి అవకాశాలు ఇచ్చారు, ఢిల్లీ నుంచి రసాయనాలు ఎలాగా దాంట్లో కలిపారు, ఆ పామాయిల్లోను దాంట్లోనూ విదేశాల నుంచి తెచ్చినటువంటి ఫ్యాట్ని ఏ రకంగా దాంట్లో కలిపారు అనేది మొత్తం చెప్పింది. కానీ ఆ చిన్నప్పన్న వరకే ఆ మేనేజర్లు ఎంప్లాయీస్ చిన్నప్పన్న వరకే ఆపింది. ఆ తర్వాత పెద్ద పనులు ఎవరైతే సుబ్బారెడ్డి, ఎవరైతే కరుణాకర్ రెడ్డి, వీళ్ళిద్దరి చేత చేయించినటువంటి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ విషయం ప్రస్తావించలేదు. కాబట్టే ఆ సిట్టు చేసినటువంటి రికమెండేషన్ ప్రకారంగా ఈ ఏకసభ్య కమిషను దినేష్ కుమార్ గారు ఈ నిబంధనలు ఎప్పుడు మార్చారు, ఈ నకిలీని ఎప్పుడు రావడం ప్రారంభించింది, దీనికి ఆద్యులు ఎవరు, ఎంత డబ్బు హవాలా రూపంలో చేతులు మారినాయి, ఆ 250 కోట్లు అంటున్నారు, ఆ 250 కోట్లు ఎక్కడెక్కడికి వెళ్ళినాయి మొత్తం కూడా దాని తీగ మొత్తం లాగి దొంగను కదిలిపడిన పని ఆ దినేష్ కుమార్ గారు చేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. ఈ దర్యాప్తు తర్వాత 45 రోజులు ఈ దర్యాప్తుని సుప్రీంకోర్టుకి తెలియజేస్తారు. సుప్రీంకోర్టు ఏ రకంగా వీళ్ళకి శిక్ష వేస్తుందో మనం చూస్తాం. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అబద్ధాన్ని నిజం చేయలేరు. నిజం నిప్పు లాంటిది, అది ఉదయించే సూర్యుడు లాంటిది. బిఆర్ నాయుడు గారి మీద బురద చల్లితే ఏమి ఆయన మీద పడదు, సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుతుందో బిఆర్ నాయుడు గారి మీద ఇలాంటి ఆరోపణలు చేస్తే తిరిగి వాళ్ళ మీదే పడింది. సార్ ఇక్కడ ఒక్క విషయం అంటే 30 సంవత్సరాలుగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉన్న వారిని ఇలా ఫేక్ వీడియోలతో ఇబ్బంది పెట్టడాన్ని అసలు ఎలా చూడాలంటారు? అంటే వీళ్ళ కుట్ర నేను మీకు చెప్పాను కదండి. వివేకానంద రెడ్డిని చంపితే కానీ మనం గెలవం ఎన్నికల్లో. కోడికత్తి సరిపోలేదు, కోడికత్తి ఒకటి చేయించాం ఒక అమాయకుడితో, అది దానికి పెద్ద రేటింగ్ రాలేదు, అంతకంటే పెద్ద చేయాలని చెప్పేసి ఆ ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సూచనల మేరకు ఇక బాబాయిని చంపితే కానీ ఇది చంద్రబాబు నాయుడు చేశాడని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్తే కానీ మనం గెలవం అనేటువంటి ఉద్దేశంతో ఏ రకంగా చేశారో ఈ బిఆర్ నాయుడు గారి మీద ఈ రకమైనటువంటి బురద చల్లి బిఆర్ నాయుడు మీద బురద చల్లటం మాత్రమే కాదండి, ఇంకా ఈ వివాదంలోకి నిజంగా మహిళలను కూడా లాగుతున్నారు. అసలు దాన్ని ఏ విధంగా చూడాలంటారు? అదే ఇప్పుడు వాళ్ళకి ఏమైనా సరే తల్లి మీద చెల్లి మీద కూడా వాళ్ళు ట్రోలింగ్ చేశారు. చెల్లి షర్మిలారెడ్డి క్యారెక్టర్ మీద ట్రోలింగ్ చేశారంటే దానికి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా కూడా ఆపలేదు వాళ్ళది. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాడెవడో ఉన్నాడు ఒకడు అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు, వాడు కూడా ఏ రకంగా మాట్లాడాడు పేరు గుర్తు రావట్లేదు నాకు వెంటనే. కాబట్టి ఎవరి మీదైనా సరే వాళ్ళు ట్రోలింగ్ చేస్తారు, మహిళలు కాదు మగవాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి అతను సర్వేలు అవడం కోసం తల్లి మీదనే చేస్తాడు, చెల్లి మీదనే చేస్తాడు, బాబాయిని చంపుతాడు, కోడికత్తి డ్రామా అయినా సృష్టిస్తాడు, ఏదైనా చేస్తాడు, అందులో ఏమీ సందేహం లేదు. ఇక అతను మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో వాళ్ళ పార్టీ అధికారానికి వచ్చే ప్రసక్తి లేదు. ఈ 29 ఎన్నికల్లో హిందూ సమాజం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డిని చీకొట్టేటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఆ పార్టీని మూసుకొని అతను ఈ కేసుల నుంచి ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చి జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉంది, అందులో ఏం సందేహం లేదండి. ఎస్ సార్, నిజంగా మీరు చెప్పింది అయితే ఒక రకంగా చూస్తే నిజం, మీరు చెప్పిన మాటల్లో చాలా నిజం అయితే కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.